హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. ఇప్పుడు నేనైతే మీకు చూపించబోయే టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ అండి. ఇది మన హైదరాబాద్లో ఉంది. తిరుపతిని మరిపిస్తుందండి. నాకైతే ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే అలాగే ఉంది, సేమ్ నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నాను. అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందో, మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. చాలా బాగుందండి, పీస్ఫుల్గా, చుట్టూ పొలాలు, మధ్యలో టెంపుల్. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. దీనికి రెండు పక్కల దారులు ఉన్నాయండి, ఒకటి కార్ పార్కింగ్ సైడు, ఒకటి ఫ్రంట్ నుంచి. మేమైతే ఫ్రంట్ దిగి కార్ని అయితే పంపించేసాము. సో ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి. 74 సంవత్సరాలు మా నాన్నగారే ఎక్కారండి అన్ని మెట్లు. అంటే అంత హైట్ ఉండవు, నార్మల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే మన ఎదురుగా శ్రీవారి పాదాలు కనిపిస్తాయండి. చాలా బాగుంది. శ్రీవారి పాదాలను చూసుకొని అక్కడ మనం దండం పెట్టుకొని మెట్లు అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎన్నో మెట్లు ఉండవండి, మా ఒక 70-60 మెట్లు ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. అటు మెట్లకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు అండి. శ్రీవారి నామం మరిపిస్తూ వాయిస్ అండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా చూడకపోతే తప్పకుండా చూడండి, మిస్ చేయకండి, టెంపుల్ మిస్ అయిపోతారు. సో మేమైతే ఎక్కిన తర్వాత గజస్తంభం స్టార్ట్ అవుతుందండి. గజస్తంభం దగ్గర మేము కొబ్బరికాయ అయితే కొట్టేసి టికెట్ తీసుకోవడానికి వెళ్ళామండి. 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. స్వర్ణ పువ్వులతోటి ఆ అర్చన చేయించామండి. సో అప్పుడు అదే అవైలబుల్ ఉంది. సో 1000 రూపీస్కి 2 మెంబర్స్ని అలౌ చేశారు. సో 3 మెంబర్స్కి వెళ్ళాము. టికెట్ అయితే 1000 రూపీస్ తీసుకొని స్వర్ణ పువ్వులతోటి స్వామివారికి అర్చన చేసుకొని టెంపుల్ అంతా అలా తిరిగేసి తర్వాత అన్నదానానికి అయితే వెళ్ళామండి. అన్నదానం కూడా మన తిరుపతిలో దానికి ఏం తీసిపోలేదండి. చాలా బాగా పెట్టారు భోజనాలు కూడా. ఇక్కడ ఇంకా టెంపుల్స్ కడుతున్నారండి. ఇక్కడ పక్కన చూడాల్సినవి చాలా ఉన్నాయండి, ఆర్టికల్స్ అంటే టెంపుల్స్కి సంబంధించినవి. ఇక్కడ మనకి వినాయకుడి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ముడుపులు కట్టే ప్లేసెస్ అన్నీ మనకు తగులుతాయండి. తర్వాత ఇక్కడ నుంచి మేము భోజనానికి అయితే వచ్చామన్నమాట. చాలా పెద్ద క్యూ ఉంది, అయినా సరే వెయిట్ చేసాము. ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఒక అతను కనిపిస్తున్నారు కదా, అతను ఏంటంటే ఎవరి ప్లేట్లో అన్నం మిగిలిపోతే అక్కడే నుంచొని తినిపించి మరీ పడేస్తున్నారండి ప్లేట్. అది నాకు చాలా బాగా నచ్చింది, అన్నం వేస్ట్ చేయకుండా. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా కడుతున్నారనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ముడుపులు కట్టుకొని మన మనసులో ఏముంటే అవి ముడుపులు కట్టుకుంటే అది కూడా నెరవేరుతుందండి. సో ఇక్కడ అన్నిటికంటే స్పెషల్ ఏంటయ్యా అంటే మనం ఇక్కడ విష్ణుమూర్తి వాటర్లో పవలించి ఉంటారండి. అసలు ఇదైతే ఎన్ని కళ్ళు పెట్టినా కూడా చూడలేమండి, అంత బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. మనకి తిరుపతిని మరిపించేసిందండి. నా ఒపీనియన్ చెప్పాను. నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్